హాయ్ అండి, నేను మీ నాగేశ్వరిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ పెట్టట్లేదేంటని ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి. కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఇక కంటిన్యూస్గా వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. ఇక ఇదైతే పెళ్ళై 2 నెలలు అయిందనమాట. నలుగు పెట్టి కూడా 2 నెలలు అయింది. సో బిగ్ సారీ ఫ్రెండ్స్. ఈ నలుగు వచ్చేసి శేఖర్ వాళ్ళ మేనమామ ఇంట్లో, అంటే శేఖర్ వాళ్ళ అమ్మకి అన్న అనమాట. సో ఇక్కడ నలుగు చేసేసి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఈ వీడియో అనేది ఫుల్గా తీసాను అనమాట. ఇక వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో తీసింది కూడా రఫ్గా ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇంకా అక్కడ కూడా ఇదే కామన్ కదా, నలుగు చేయడం, స్నానం చేయడం అని చెప్పేసి. సో సరదాగా రియల్ వీడియో చూసేయండి. సో అక్కడక్కడ మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో షేర్ చేయండి. ఇక మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. మరి హైట్ తీసి పెడతానట ఎందుకు బాగానే ఉంది. పెట్టమ్మా అది నేను అనేది ఇప్పుడన్నా ఉండొచ్చు శుభ్రంగా. అప్పుడైతే ఎట్టయినా నువ్వు ఉండదు కాదు. అందుకని శేఖర్ ఏమో గ్రూప్ ఫోటో తీయమంటున్నాడు అనమాట. ఇక్కడేమో ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారనమాట. సో ఎలా తీయాలి గ్రూప్ ఫోటో? సో అందుకని చెప్పేసి చుట్టూ ఒక రౌండ్ అయితే కెమెరా తిప్పాను అనమాట. ఇక్కడ ఉమా తోడుపెళ్లి కొడుకు కూర్చున్నాడని చెప్పేసి మాకు ఏమైనా గిఫ్ట్ భారీగా ఉండాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అనమాట. సో కొంచెంసేపు ఏదో సరదాగా నవ్వుకోవడానికి అలా జోక్స్. ఇక అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇక మనం పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక అయిపోయింది నలుగు చేయడం అనుకున్నప్పుడు హారతులు ఇచ్చేసి మంగళ స్నానం చేయిస్తాం అన్నమాట. ఆ తర్వాత ఇక మేనమామ గారు తెచ్చిన బట్టలు, ఏదైనా బహుమతులు ఇవన్నీ కూడా సమర్పించి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని తీసుకెళ్తారనమాట. సో ఇవన్నీ కూడా చూసేద్దాం. మరి కొంతవరకు న్యాచురల్ వీడియో ఉంచుతున్నాను, ఎందుకంటే అది సరదాగా ఫన్నీగా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. తీలారా అడ్జస్ట్ చేసుకుంటున్నా. హైట్ సరిపోట్లే నుంచి ఆడి వరకు రావడానికి. వెనక నేను పొట్టి కదా, ఇదే హైట్ ఇంత ఎత్తు వస్తుంది. ఇది చూడండి ఒకసారి. వస్తే పైన తలకాయలు రావట్లేదు, ఇలా అయిపోయింది అనమాట. ఎలా కొలకి అడ్జస్ట్ చేసేసి ఆ ఫోటో తీసాను. తీసుకొని అబ్బాయి లేకపోయి ఆ రోజు పెట్టి రావాలా, ఇంటికి పోయినట్టు కాదు. అది పోవాలా అబ్బాయి తీసుకొని. ఇక్కడ శ్యామ్ ఫోటో దిగాలంట. ఫోటో దిగాడు మొత్తానికి. అబ్బో మొత్తం 3-4 ఫోటోలు వచ్చినట్టున్నాయి శ్యామ్ గాడి. సూపర్. నలుగు పిండి బుజ్జమ్మ నలుగు పిండి పోయింది.
రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాలు చర్చతాయ హారకటక శోభితాయ భూరిమంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభదమంగళం రామదాసా మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివిరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. మా ఊరు చేయని పెళ్లి చేసుకుంటున్నామ్మా. ఫస్ట్ టైం పెళ్లి కొడుకు దండం పెట్టుకమ్మా. కూడా అయితే అడ్డం వెళ్ళ మాకు సరిగ్గా కాలు దగ్గర పెట్టుకోవాలి, దూరంగా పెట్టకూడదు. మామ పక్కకు రా, ఇటు తిరుగు ఉమా. మామ పక్కనే కదరా. ఫోటో కోసమే సింపుల్ గానా. వచ్చినాయి. ఇంకా ఫైనల్గా శేఖర్కి మేనమామ ఇంట్లో నలుగు చేయడం, అలాగే హారతి ఇవ్వడం, స్నానం చేసి మేనమామ గారు తెచ్చిన కొత్త బట్టలు వేసుకొని, అలాగే పెళ్ళికొడుకుని చేసినప్పుడు చెప్పులు తేవడం ఆనవాయితీ అనమాట. ఇక మేనమామ గారు కొత్త చెప్పులు అవన్నీ తెచ్చి రెడీగా ఉంచారు. ఇక మేనమామ గారు అల్లుడికి కానుకగా బంగారపు చైన్ చేయించారు. ఉమా తీపి గుర్తుగా మెమరబుల్ కోసం ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. ఇక మళ్ళీ రాదు కదా ఈ క్షణం అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. అది విషయం. మరి ఎలా ఉంది వీడియో చూసి కామెంట్ చేయండి, ఓకేనా. ఇక బుజ్జమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అదేనండి శేఖర్ పెళ్ళికొడుకు అయ్యాడు కదా, ఇక ఇంటికి తీసుకొచ్చారు. ఇక గుమ్మం దగ్గర కాళ్ళు కడగాలి కదా, మరి ఆ కార్యక్రమం అయితే నడుస్తుంది అనమాట. ఇక ఊరి నుంచి వచ్చారు కదా, ఇక్కడ కాళ్ళు కడిగేసి హారతి తీసి ఎర్నీళ్ళు తీస్తారు. ఎర్నీళ్ళు తీసి ఇంట్లోకి తీసుకెళ్తాము. ఇక మనం పెట్టిన తాంబూలం ఏదైతే ఉందో అది దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకుంటాము. ఇక వచ్చిన చుట్టాలకి మనం ఏదైనా మర్యాదపూర్వకంగా భోజనాలు కానీ స్వీట్ హాట్ కానీ పెట్టి అలాగా మర్యాద చేస్తారు. ఇదండి మా సైడ్ చేసే పెళ్ళికొడుకు విధానం. మీ సైడ్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి రండి కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకుందాం మరి, ఓకేనా. నువ్వే తీసుకొచ్చి నువ్వు షాంపుకి ఇచ్చావా, మరి ఎక్కడ పెట్టావు? అబ్బా మనం పెళ్లి చేసుకోవడం ఈజీ అంట. పట్టు దేవుడి దగ్గర పెట్టు. అట్టి పండ్లు ఇచ్చిద్దు ముందు ఆడ ఉన్నాయి ఆమె కాడ. రెండు చేతులతో పెట్టి దండం పెట్టుకోమ్మా. గొడుగు పక్కన పెట్టు, దండం పెట్టుకో.
వాడే పెట్టేయాలి. అదే రోజు ఈవినింగ్ టైంలో బాబాయ్ వాళ్ళు పెళ్లి కొడుకుని చేశారు. సాయంత్రం మళ్ళీ కాలు కడిగి ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. వాడికి అంట చెప్పింది పైన ఎగిరేది రిమోట్ కంట్రోల్ ఏరోప్లేన్ కావాలంట వాడికి. డ్రోన్ కొంచెం పోసుకోవాలి. వాడే హైట్ ఉండే పీఠంగా దగ్గరంగా హైట్ ఉండే అత్త మెట్టెక్కాలి అప్పుడు. దాదాపు పెళ్లి కొడుకుని చేసి 2 నెలలు అవుతుంటే వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అందరూ అడుగుతున్నారనమాట, ఏంటి వీడియో పెట్టట్లేదు, ఏంటి వీడియో పెట్టలేదని. కొన్ని పనుల వల్ల ఆగిపోయాను. సో అదనమాట, చూసేయండి. ఇప్పుడు అన్నీ కలిపి ఒకే వీడియోలో పెట్టేశాను. ఈ నలుగు వచ్చేసి శేఖర్ వాళ్ళ మేనత్త చేశారనమాట నలుగు. ఇక్కడైతే ఇక ఫుల్ వీడియో తీయలేదు, ఏదైనా అంతే కదా అని చెప్పేసి ఇక నలుగు చేయడం, హారతి ఇవ్వడం, బట్టలు పెట్టడం ఇవన్నీ కామనే అని చెప్పేసి జస్ట్ ఇలా ఫోటో షేర్ చేశాను. ఫైనల్గా నలుగు వీడియో ఇదండి.